హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా టూర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము. ఈ బ్రషెస్ అనేది క్యారీ చేయడానికి మనకి ఆన్లైన్లో సపరేట్గా దొరుకుతూ ఉంటాయి, క్యారీ బ్యాగ్స్ కానీ దానికి రిలేటెడ్వి. సో మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక కాటన్ కర్చీఫ్ ఉంటుంది కదా, ఆ కర్చీఫ్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బ్రషెస్ అనేది ఇండివిజువల్గా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, బ్రషెస్ అనేది నీట్గా క్యారీ చేసుకోవచ్చు. ఒకరి బ్రష్ ఒకరికి అంటుకోకుండా, అలాగే బ్యాగ్లో ఉన్న డస్ట్ అనేది దానికి అంటుకోకుండా ఈజీగా మంచిగానైతే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగనైతే బ్రషెస్ క్యారీ చేసుకోండి. ఈజీగా దొరుకుతాయి, అన్నీ ఒకే దగ్గరే ఉంటాయి, ఎలాంటి డస్ట్ అనేది లేకుండా మంచిగానైతే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, కిచెన్ సింక్ ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే నైట్ బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి కదా. నార్మల్గా ఏంటంటే కిచెన్ సింక్ మనం క్లీన్ చేసినా సరే అందులో వచ్చే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వల్ల బల్లులు, బొద్దింకలు, అలాగే పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి కదా. ఆ పురుగులు రాకుండా ఉండాలి, కిచెన్ సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఏవైనా ఒక 2 ఎక్స్పైరీ అయిపోయిన 2 టాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అందులోనే మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ని మిక్స్ చేసేసి మనం నైట్ బౌల్స్ అన్నీ వాష్ చేసిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేస్తాం కదా, దానిపైన కనుక చల్లి పడుకున్నాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పురుగులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయి. అలాగే సింక్ నుండి కూడా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కిచెన్ సింక్ నుండి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడైనా, పురుగులు తిరుగుతున్నప్పుడైనా ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్లో ఉండే ఏదైతే ఉంటుంది కదా, ఆ ట్యాబ్లెట్ స్మెల్కి బొద్దింకలు, పురుగులు అయితే తిరగకుండానైతే ఉంటాయి. మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదా. స్విచ్ బోర్డ్స్ అనేది ఎక్కువ రోజులు మనం క్లీన్ చేయకపోయినా సరే ఆయిల్ చేతులతో, జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల ఇలా మొత్తం కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వాటర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఒక కాటన్ తీసుకొని, కాటన్ క్లాత్ ఆర్ కాటన్ అయినా తీసుకొని దానిపైన కొంచెం మనం యూస్ చేసే వ్యాజ్లైన్ కానీ బాడీ లోషన్ కానీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, స్విచ్ బోర్డ్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుంది. స్విచ్ బోర్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ స్విచ్ బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇలాంటి సోప్స్ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాము. ఇలా సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్గా సోప్ అనేది పెట్టడం వల్ల వాటర్ అనేది కిందికి పోకుండా మొత్తం కూడా సోప్ అనేది గడ్డ కట్టిపోతూ ఉంటుంది, అంటే తొందరగా నానిపోయి కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోకుండా, నానిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక సోప్ బాక్స్ తీసుకొని దానిపైన అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి, 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి. తర్వాత దాని మీద నుండి కనుక సోప్ పెట్టాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏదైనా పడ్డా సరే ఈజీగా కిందికి అనేది వెళ్ళిపోతాయి. దీనివల్ల సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది, సోప్ అనేది కూడా మనకి ఎక్కువ రోజుల వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది. రోజు దేవుడు పూజ చేసినప్పుడు పూలను అయితే పెడుతూ ఉంటాము. మనం మార్కెట్ నుండి ఒకేసారి 1/2 కేజీ, 1/2 కేజీ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. సమ్మర్లో పూలు అనేది తొందరగా పాడైపోతూ ఉంటాయి. మనకు తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగుని టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. పైన ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి. రిక్కలు ఊడినైనా కొంచెం వాడిపోయినట్టున్నా కూడా ఆ ఫ్లవర్స్ని అయితే వేసుకోవద్దు. తర్వాత పైనుండి కొన్ని బియ్యపు గింజలు వేసుకొని మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. మినిమం 15 days to 1 month వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇలానే చామంతి పూలు కానీ, గులాబీ పూలు కానీ, ఏ పూలనైనా స్టోర్ చేసుకోవచ్చు. రోజు పూజ చేసే వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఈ విధంగానైతే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామంది ఇళ్లలో ఎలుకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మెయిన్గా ఈ ఎలుకలు అనేది ఇంట్లో ఛార్జింగ్ వైర్లను కానీ, స్విచ్ బోర్డ్స్ దగ్గర వైర్లను కానీ, మెయిన్గా టీవీ దగ్గర వైర్లను కానీ ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఒకసారి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఒక బాగా పండిన బనానా అయితే తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2 నాప్థలిన్ టాబ్లెట్స్ అనేది ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బనానా చిన్న చిన్న పీసెస్గా చేసి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయో
ఉంటాయో ఆ ప్లేస్లో నైట్ కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎలుకలు అయితే అవి తిని చనిపోతాయి. మెయిన్గా చిన్నపిల్లలు కానీ ఇంట్లో కిడ్స్ పెట్స్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి తెలియకుండా తింటారు కాబట్టి వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టండి, వాళ్ళు లేవక ముందే వీటిని అయితే రిమూవ్ చేయండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. మెయిన్గా నాప్థలిన్ టాబ్లెట్ స్మెల్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ఎలుకలు అనేది ఈజీగా అట్రాక్ట్ అయ్యి బయటకు వచ్చి అయితే తింటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇలాంటి విమ్ సోప్స్ ఏంటి అంటే మనము విమ్ సోప్తో పాటు వచ్చే డబ్బాలో వేసి పెడుతూ ఉంటాము. ఈ డబ్బాకి అడుగున హోల్స్ అనేది ఉండవు. హోల్స్ అనేది లేకపోవడం వల్ల మనం బౌల్స్ క్లీన్ చేయడానికి వాటర్ని అయితే వాడుతూ ఉంటాము. ఆ వాటర్ని అందులోనే స్టోర్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల సోప్ అంతా నానిపోతుంది. అలా స్టోర్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా అడుగున ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్ పెట్టేసి దానిపైన సోప్ని కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏదైనా సరే పడ్డా కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత మనం బౌల్స్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా రిమూవ్ చేసి సోప్ కనుక పక్కన పెట్టాము అనుకోండి, సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది, చాలా రోజుల వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా జర్నీకి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కంపల్సరీ ఫుడ్ ఏదైనా క్యారీ చేయాలంటే చపాతీని అయితే ఎక్కువ మంది క్యారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 1-2 డేస్ ఉన్నా కూడా తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. మనకి చపాతీలు అనేది జర్నీలో ఒక 2 డేస్ క్యారీ చేసినా సరే స్మెల్ రాకుండా, గట్టిపడకుండా, సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ విధంగానైతే స్టోర్ చేసుకోండి. ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ వేసుకొని చపాతీలన్నీ పెట్టేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టాము అనుకోండి, మనకు ఒక 2 డేస్ పాటు ఉన్నా సరే ఎలాంటి స్మెల్ అనేది రాదు. అలాగే సాఫ్ట్గా ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది. మెయిన్గా ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకి, ట్రైన్ జర్నీ ఎక్కువ దూరం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, చాలామంది రోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత గుమ్మం దగ్గర ఇలా వాటర్లో ఫ్లవర్స్ని అయితే వేసి పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్స్ వాటర్లో డైరెక్ట్గా వేసి పెట్టడం వల్ల ఎలాంటి స్మెల్ అయితే రాదు. వాటర్లో వేయడానికి ముందు ఇలానైతే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అందులో వేసే వాటర్ అనేది కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ అయి ఉండాలి. మన యూస్ చేసే వాటర్ ఉంటుంది కదా, ప్యూరిఫైర్ వాటర్, ఆ వాటర్ అయితే వేసుకోవాలి. మంచి వాటర్ వేసినప్పుడే పూలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత అందులోనే మంచి స్మెల్ రావడానికి కొంచెం జవాదు పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్ని అందులో వేసేసి మనం గుమ్మం దగ్గరికి పెట్టుకున్నాము అనుకోండి, 2 డేస్ అయినా సరే ఫ్లవర్స్ అనేది వాడిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్లవర్స్ నుండి మనం ఆల్రెడీ జవాదు పౌడర్ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే పెట్టే వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ప్రతి కర్రీలో కూడా కామన్గా వేసే ఏదైనా ఉంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా మందికి ఒకేసారి 1 or 2 మంత్స్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. మనం ఇన్స్టెంట్గా ఫ్లేవర్ పోకుండా, ఘాటు పోకుండా మంచి టేస్ట్ రావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచి వేస్తూ ఉంటారు కదా. ఒకవేళ రోలు లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గానైతే ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మనం రోకలతో దంచాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా తురుముకున్నాము అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మెత్తగా అయిపోతుంది. తర్వాత మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కనుక చేసి వేసుకున్నాము అనుకోండి, ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కర్రీ అయితే తినడానికి ఇష్టపడతారు. చాలామంది ఎక్కువ రోజులు స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తూ ఉంటారు. దానివల్ల ఘాట్ అనేది పోయి కర్రీ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఒకసారి ఇలా ఇన్స్టెంట్గానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఈ సమ్మర్లో ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, చాలామంది ఫ్యాన్ వేసుకున్నా సరే వేడిగాలు అయితే వస్తుంది కదా. వేడిగాలు వచ్చినప్పుడు ఒకసారి టిప్ ట్రై చేయండి. కాటన్ చున్నీ కానీ, కాటన్ టవల్ ఆర్ కాటన్ శారీ ఏదైనా ఒకటి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా వాటర్లో అయితే తడుపుకోవాలి. తర్వాత ఆ వాటర్ని తీసేసి మనం ఇంట్లో విండోకి కానీ, లేదు అంటే మనకి డోర్కి కర్టెన్ వేస్తాం కదా, ఆ కర్టెన్ ప్లేస్లో కనుక ఈ తడి చున్నీని కనుక వేసాము అనుకోండి, తర్వాత రూమ్లో ఫ్యాన్ కనుక వేసాము అనుకోండి, గాలి తగిలిన ప్రతిసారి కూడా ఆ వాటర్ అన్నీ కూడా మన మీద పడుతూ ఉంటాయి. రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతూ ఉంటుంది. ఇది ఒక 1/2 hour 1 hour మాత్రమే తడిగా ఉంటుంది. సో ఎవ్రీ 1 hourకి ఒకసారి దీనిపైన వాటర్ చల్లడం కానీ, లేదు అంటే వాటర్లో తడిపి తీయడం కానీ చేసాము అనుకోండి, మనకి రోజు మొత్తం రూమ్ అయితే చల్లగా ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. టిప్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి.